నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సీలింగ్ ఫ్యాన్ షేక్ అయితే కారణం ఏంటి, దానికి సంబంధించిన 10 కారణాలు చూపించడం జరిగింది. గతంలో కూడా సీలింగ్ ఫ్యాన్ షేక్ అవుతుందా అన్న కాన్సెప్ట్ మీద ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో ఒకే ఒక కారణం చూపించాను. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10 కారణాలు నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీకు అందిస్తున్నాను. ఎవరిని కూడా నేను రికమెండ్ చేయట్లేదు. నేను తీసిన ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే. ఎవరిని మిమ్మల్ని చేయమని నేను రికమెండ్ చేయట్లేదు. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్, మీకు అవగాహన ఉంటుందని మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నెంబర్ 1 ప్రాబ్లం, ఫ్యాన్లకు కొంతమంది కొండ్లు తగిలిస్తారు, ఐరన్ కొండ్లు. అలా తగిలించడం వల్ల ఫ్యాన్ షేక్ అవడం కానీ ఫ్యాన్ కింద పడటం కానీ జరుగుతుంది. ఫ్రెండ్స్, అది ఫస్ట్ ప్రాబ్లం. అటువంటి కొండి ఉంటే ఆ కొండిని తీసి మార్చుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఫ్యాన్ ఫిట్టింగ్లో కొండలను ఉపయోగించవద్దు. క్లాంప్ సెట్ తోటి మాత్రమే డైరెక్ట్ రాడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా తిరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ ప్రాబ్లం, బ్లేడ్ బెండ్ అయింది. అంటే ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా, 3 రెక్కలు, బ్లేడ్ బెండింగ్ అయితే అలా షేక్ వస్తుంది. ఇది రెండవ ప్రాబ్లం. ఆ రెక్కలలో ఏదో ఒక రెక్క బెండింగ్ ఉంటుంది. దాన్ని చక్కగా చేయకుండా కొత్త బ్లేడ్స్ మార్చుకోవటము బెటరు. చూడండి, అది బెండింగ్ కనపడుతుంది. అది సెకండ్ ప్రాబ్లం. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నెంబర్ 3 ప్రాబ్లం, సాఫ్ట్ లూజ్ ఉంటే షేకింగ్ వస్తుంది. అది మీకు గతంలో ఒక వీడియో చేశాను. డౌన్ రాడ్కు ఫ్యాన్ సాఫ్ట్కు మధ్య గ్యాప్ ఉండటం వల్ల ఫ్యాన్ షేకింగ్ అవుతూ తిరుగుతుంది. అది థర్డ్ వన్ ప్రాబ్లం. చూడండి, దీనికి సాఫ్ట్ లూజ్ ఉంటుంది. చాలా తేడా ఉంటుంది, దానివల్ల షేక్ అవుతుంది. ఈ వీడియోను గతంలో నేను చేశాను, మీరు చూస్తున్నారు. చూడండి, అలా లూజ్ ఉండటం వల్ల ఫ్యాన్ షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 4 ప్రాబ్లం, ఇతర రెక్కలు పెట్టడం. ఇతర రెక్కలు అంటే ఫ్రెండ్స్, చాలామంది రెక్కలను 3-4 ఫ్యాన్ల రెక్కలు అక్కడ ఉంటే ఏదో ఒక రెక్కలని ఫిట్ చేస్తారు. అందులో 2 రెక్కలు ఒక తీరుగా ఉండి ఒక రెక్క ఒక తీరుగా ఉంటుంది. దానివల్ల ఫ్యాన్ షేక్ అవుతుంది. అది చాలామంది గమనించరు. అది బాగానే ఉంది, ఈ రెక్క బాగానే ఉంది, నెక్స్ట్ 1 రెక్క బెండింగ్ ఉంది. అది నెంబర్ 4 ప్రాబ్లం. నెంబర్ 5 ప్రాబ్లం ఫ్రెండ్స్, రేకుల ఇళ్లలో పైపులో కొన్ని రకాల క్లాంప్స్ ఉంటాయి. ఆ క్లాంప్స్ చాలా లూజ్ ఉంటాయి, కరెక్ట్ ఫిక్సప్ కావు. అటువంటప్పుడు
ఆ క్లాంప్స్ని వాటిల్లో చెక్క ముక్కలు కొట్టడం కానీ లేకుంటే కరెక్ట్ సైజు పెట్టడం కానీ చేయాలి. ఫ్యాన్ ఏమాత్రం అక్కడ క్లాంప్ ఊగకూడదు, దానివల్ల కూడా ఫ్యాన్ షేక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది 5వ ప్రాబ్లం. ఇక 6వ ప్రాబ్లం డబల్ రాడ్. డౌన్ రాడ్కు ఇంకొక డౌన్ రాడ్ ఫిట్టింగ్ చేసుకుంటారు చాలామంది. అలా చేయవద్దు ఫ్రెండ్స్. డౌన్ రాడ్స్ ఎన్ని ఫీట్స్ రాడ్స్ అయినా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఒకవేళ ఫ్యాన్ డౌన్ కావాలంటే ఒకే ఒక డౌన్ రాడ్ తీసుకొచ్చి ఫిట్ చేసుకోవడం బెటరు. దీనివల్ల కూడా ఫ్యాన్ షేకింగ్ కంపల్సరీ షేకింగ్ అవుతుంది. ఒకరోజు కాకుండా ఒకరోజు షేకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మధ్యలో జాయింట్ చేసి డబుల్ రాడ్ వేయకూడదు. ఫ్రెండ్స్, 7th ప్రాబ్లం డౌన్ రాడ్. కొన్ని డౌన్ రాడ్స్ బెండింగ్ ఉంటాయి. ఇది మీకు ఎక్కువ బెండ్ చేసి చూపించాను ఫ్రెండ్స్. కొన్ని డౌన్ రాడ్స్ బెండింగ్ కనపడవు, చక్కగా ఉన్నట్లే ఉంటాయి, కానీ ఇన్నర్గా బెండింగ్ ఉండి ఉంటాయి. అటువంటి డౌన్ రాడ్స్ను ఫిట్టింగ్ చేస్తే ఫ్యాన్ షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డౌన్ రాడ్ చక్కగా ఉండేలా చూసుకోవాలి. నెంబర్ 8th ప్రాబ్లం, జిఏ వైర్ తోటి ఎప్పుడు ఫ్యాన్స్ ఫిట్టింగ్ చేయకూడదు. ఎక్కడైనా చాలామంది జిఏ వైర్ ఉపయోగించి ఫ్యాన్స్ ఫిట్ చేస్తారు, రేకుల ఇళ్ళల్లో ఎక్కువగా చేస్తుంటారు. అసలు ఫ్యాన్ ఫిట్టింగ్కు జిఏ వైర్ను ఉపయోగించకూడదు. అది కూడా షేక్ కావడానికి ఒక ప్రధానమైన కారణము. నట్ బోల్ట్ తోటి మాత్రమే ఫిట్ చేసుకోవాలి. నెంబర్ 9th ప్రాబ్లం, ఫ్యాన్ బాడీ రిపేరింగ్ చేసేటప్పుడు కొన్ని బాడీస్ క్రాస్గా ఫిట్ కావడం జరుగుతుంది. దానివల్ల ఫ్యాన్ ఫిట్ చేసిన తర్వాత ఫ్యాన్ కంపల్సరీ షేక్ అవుతుంది. ఎక్కువ పర్సెంట్ ఓల్డ్ ఫ్యాన్స్కు ఇటువంటి ప్రాబ్లం వస్తుంది, కొత్త ఫ్యాన్స్కు రావడం తక్కువ. పాత ఫ్యాన్లు రిపేర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. దానివల్ల కూడా షేకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్ చేసిన తర్వాత లైట్ షేకింగ్ వస్తుంది. ఇప్పుడు నేను అన్నంత రాకపోయినా కొంచెం షేకింగ్ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దాంట్లోనే కోర్కు సాఫ్ట్ ఎక్కించేటప్పుడు కొంతమంది క్రాస్ ఎక్కిస్తారు, లేదా సాఫ్ట్ బెండ్ ఉంటుంది. అది ఓల్డ్ ఫ్యాన్లకే అట్లా జరుగుతుంది. అటువంటి కోర్ను ఫ్యాన్లో ఫిట్ చేయడం వల్ల ఫ్యాన్ షేక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లం చాలామందికి తక్కువ మందికి తెలుస్తుంది. నెంబర్ 10th ప్రాబ్లం, వెంటిలేటర్ ఉన్నటువంటి ఇండ్లల్లో వెంటిలేటర్ గాలి బయట గాలి దుమ్ము వస్తున్నప్పుడు ఆ గాలి వల్ల ఫ్యాన్ షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దాన్ని మనం సరిచేయలేము, అది కామను. ఫ్రెండ్స్, ఈ 10 ప్రాబ్లాలే కాకుండా ఇంకా వెరిఫై చేస్తే 2-3 కారణాలు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు. మీకు మాత్రం నాకున్న నాలెడ్జ్ ప్రకారం 10 ప్రాబ్లమ్స్ మాత్రమే చూపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.